మీరు ఆకుకూరలు పెట్టినట్టున్నారు, మీకు ఎవరో ఇచ్చినట్టున్నారు, ఆకుకూరలు పెట్టినట్టున్నారు. పెట్టారా అంది. పెట్టాను. ఆ ఆకుకూరల్లో ఉన్నట్టుందండి, అది మీరు అడుగున పెరుగు కింద పెట్టారు, అందులో పడింది. అయ్యో ప్రమాదం అండి అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఆమె, అరే నిజమే కదా అని వెంటనే భర్తకు ఫోన్ చేసింది. పిల్లలు ఎలా ఉన్నారో, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూడండి, మనం తిన్న ఆహారం విషసహితమైంది అని చెప్పి భర్తకు ఫోన్ చేస్తే సత్తా బతుకుతా ఆయన బయలుదేరాడు. ఆయన వెళ్తూ ఉండగానే ఫోన్, స్కూల్లో 2 పిల్లలు అవుట్. ఈ వార్త వింటూనే ఈయనకి బ్లడ్. ఈ వరుసగా ఈ వార్తలు వింటూ ఈమె అపస్మార స్థితికి వెళ్ళిపోయింది. ఈమెకు కూడా ఎక్కింది. వైద్యం చేసి జనాల్ని బ్రతికించే వైద్యురాలి గతి ఏమంది? మారు మనసు పొందమ్మా, రక్షణ పొందమ్మా అంటే నాకు ఇప్పుడు వాటిని గురించి విని ఆలోచించి అలా చేసే టైం లేదు. ఇంకా బోల్డ్ అంత లైఫ్ ఉంది. ఎప్పుడో చచ్చేటప్పుడు చూద్దాం. ఎప్పుడు చావు వస్తుందో తెలియదు కనుకనే దేవుడు ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అన్నాడు. అంతేగాని 1 సంవత్సరం తర్వాత రక్షణ దినం, 6 నెలల తర్వాత అనుకూల సమయం వల్ల, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన ఇంకా రాలేదు, నీ ప్రాణం ఇంకా పోలేదు. ఇవి 2 జరగకముందే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకొని ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించి సిద్ధపడు అని దేవుడు మొత్తుకొని పిలుస్తుంటే ఎంతకాలం నిర్లక్ష్యం? విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెళ్తావా? రేపు ఎనడి రోజున నిన్ను మరణము సంధిస్తే నీ గతి ఏమైద్ది దైవజనుడా? అప్పుడు ఏం చేస్తావు? సేవ. అది జరగకముందే సేవ చేయాలి. విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయే ఓ వ్యక్తి, సోదరుడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కురా నాయనాన్ని పిలిస్తే ఇది నాది కాదని వెళుతున్నావు. రేపు ఎనడి రోజున నిన్ను మరణము సంధిస్తే, మరణం నిన్ను ఎదుర్కొంటే నీ గతి ఘోర అగ్నికే కదా. కాబట్టి టైంని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన టైంని దయచేసి స్వీకరించి, నేను చెప్తున్నా, నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా అవేటి వల్ల కూడా నీకు రక్షణ కలుగదు. నువ్వు చేయాల్సిన పుణ్యకార్యం ఒకటి ఉంది. నేను పాపిని అని ఒప్పుకొని ఇక చెయ్యకూడదని తీర్మానించుకొని మారు మనసు పొంది